నమస్తే. ఆరోగ్యవనం ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ నేను నాలుగవ సబ్జెక్ట్, నాలుగవ ఇంపార్టెంట్ సబ్జెక్టు నేను ఈ ఛానల్లో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నది సమాజ ఆరోగ్యం. ఈ సమాజ ఆరోగ్యం అన్నది మనందరి ప్రవర్తన వలన జరిగే ఒక ప్రక్రియ. ఈ సమాజ ఆరోగ్యం మన ప్రభుత్వం, మన సమాజంలో ఉన్న వేర్వేరు వర్గాలు, వాళ్ళతో మన ఇంటరాక్షన్లో జరిగే ఒక రిజల్ట్, ఒక పరిణామమే సమాజ ఆరోగ్యం. ఈ సమాజ ఆరోగ్యంలో ప్రభుత్వాలు చేసే చట్టాలు, దానివలన దాన్ని పాలన చేసే వ్యక్తులు, దాని పాలన సరిగ్గా చేయనప్పుడు శిక్షించే వ్యక్తులు, వీళ్ళందరి ప్రవర్తన, వీళ్ళందరి బాధ్యత, వీళ్ళు నిర్వర్తించే ధర్మాన్ని బట్టి సమాజ ఆరోగ్యం అన్నది మనకి కనిపిస్తుంది. ఇవాళ మనం మన చుట్టూ చూస్తున్న సమాజంలో చట్టాలు చేసి ఆ చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళు ఆనందపడుతున్నారు, ఆ చట్టాలని పాలించిన వాళ్ళు బాధపడే పరిస్థితి ఉన్నది. నేను రెడ్ లైట్ దగ్గర ఆగుతాను, నన్ను పిచ్చివాడు అనుకున్నట్టు రెడ్ లైట్ క్రాస్ చేసిన వాడు ఉంటాడు, వాడిని పనిష్ చేయటానికి రెడీగా లేని మన వ్యవస్థ. అట్లా రకరకాలైన చోట్ల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు మన మంచికే ఉన్నాయని మనం అనుకుని మనం పాటించినంత మాత్రాన సమాజం బాగుంటుంది అని మనం గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి. ఈ పరిస్థితి మనం అధిగమించాలంటే మన పిల్లలు, మనం అందరం శక్తివంతులుగా ఉండాల్సిన అవసరం ఉన్నది. నేను రాబోయే కాలంలో చాలా నా అనుభవాల్ని మీతో పంచుకుంటాను. నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఓల్డ్ సిటీలో మలక్పేట్ కాలేజ్ లెక్చరర్గా ఉన్నప్పుడు నేను చూసినవి పంచుకుంటాను, మొన్న జరిగిన విషయాలు పంచుకుంటాను. అట్లాగే సమాజంలో మన పిల్లలతో జరుగుతున్న విషయాలు పంచుకుంటాను. రకరకాలైన విషయాల మీద మనం చర్చించుకుందాం. ఈ చర్చించుకునే క్రమంలో మీ అందరూ కూడా మీకు తోచిన విధంగా, మీకు నచ్చిన విధంగా, లేదా మీకు అనిపించిన విధంగా చిన్న చిన్న వీడియోలు చేసి నాకు పంపిస్తే, అందులో కనుక ఏదైనా సరే మనకి అభ్యంతరకరమైన విషయం లేకపోతే ఆరోగ్యవనం ఛానల్లో ఆ వీడియోలను కూడా పెట్టడానికి నాకు ఏ రకమైన సంకోచం లేదు. ఎందుకంటే మనందరి ధ్యేయం ఒక మంచి సమాజ నిర్మాణం. ఈ మంచి సమాజ నిర్మాణంలో భాగంగా మనం చేసిన చట్టాలని మనం గనక ఉపయోగించుకోలేక, ఆ చట్టాలని ఉల్లంఘించిన వాళ్ళు బెనిఫిట్స్ పొందుతూ, వాళ్ళు లాభాలు పొందుతూ వాళ్ళు ఉంటే నేనెందుకు